విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది. రామవరప్పాడు దగ్గర ఈ దాడి జరిగింది. తను బస్సు యాత్ర చేస్తూ బస్సులో కూర్చుంటారు. ఆ తర్వాత సెంటర్‌కి వెళ్ళినటువంటి సందర్భంలో పైన ఉంటారు. అంటే ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత పైన ఉంటారు. ఊరు దాటేటటువంటి సందర్భంలో లోపల కూర్చుంటూ ఉంటారు. పైన అటు వెల్లంపల్లి సెంట్రల్ ఇన్ఛార్జి కాబట్టి తను ఉన్నటువంటి సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరారు. ఆ రాయి ఆయన కంటి కిందకి తగిలింది. ఆయన తగిలి ఆ పక్కన ఉన్నటువంటి ఎవరైతే వెల్లంపల్లి శ్రీనివాస్ లోకల్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి వెల్లంపల్లి ప్రస్తుతం విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే ప్లస్ సెంట్రల్ క్యాండిడేట్ అయినటువంటి వెల్లంపల్లి మీద పడింది. కొద్దిగా కంటికి మిస్ అయింది. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేశారన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తోంది. ఎందుకు అంటే సహజంగా ఈ టైంలో గుంటూరు దగ్గర అంటే ప్రకాశం దాటిన తర్వాత నెల్లూరు నుంచినే డౌన్ అయిపోతుంది అని నమ్మారు జగన్కి. రాయలసీమలో ఉంటుంది కానీ ఇదని. కానీ ప్రకాశం దగ్గర పెరిగారు. ఇంకా పోను పెరుగుతూ ఉన్నది. గుంటూరు దాటాడు. గుంటూరులో విపరీతంగా స్పందన వచ్చింది. ఈవెన్ గుంటూరు నుంచి కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మళ్ళీ కనకదుర్గ వారదంతా నిండటంతో ఆ ఇంపాక్ట్ ఇక మళ్ళీ కిందసారి వేవ్ లాగా అంటే అప్పుడు పాదయాత్ర వేవ్, ఇప్పుడు ఇదొక వేవ్ లాగా వచ్చేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి అది కడుపు రగిలినటువంటి తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారు అన్నటువంటిది ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది ఎవడు అనేటువంటిది చీకట్లో నుంచి వేసేటటువంటి రాయిని ఎవరు పట్టుకోలేరు. వెంటనే సహజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం ప్రొజెక్ట్ చేస్తారు, తనే వేయించుకున్నాడు. రాళ్ళు వేయించుకోవడం అది సాధ్యమవుతుందా అంటే కరెక్ట్ కంటి దగ్గరికి తగిలేటట్టు వేయించుకోవడం అంటే మళ్ళీ ఏ సినిమా టైటిల్స్ చూపెడతారు. ఫస్ట్ అయితే ప్రస్తుతం జగన్ మీద దాడి జరిగినటువంటి మాట వాస్తవం.